పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. గడిచిన వారం 10 రోజుల నుంచి అక్కడ అల్లర్లు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. మాకు పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ కావాలి, పాకిస్తాన్లో మేము కలిసి ఉండే అవకాశం లేదు, మమ్మల్ని వదిలేయండి అంటూ వీ నీడ్ ఆజాదీ అనేటువంటి స్లోగన్స్ పీఓజేకేలో వినబడుతున్నాయి. ముఖ్యంగా ముజఫరాబాద్ ప్రాంతంలో ఈ అల్లర్లు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. బేసిక్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అడుగుతున్నది ఒకటి ప్రాథమిక హక్కులు కాళరాస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఉద్యోగాల కల్పన కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మౌలిక వసతులు కానీ ఈ ప్రాంత ప్రజలకు కావాల్సిన ఏవి కూడా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. కేవలం ఆక్రమించేసుకున్నారు తప్ప ఆ ప్రాంతం గురించి కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ ఏమీ పట్టించుకోవట్లేదు పాకిస్తాన్. ఈవెన్ బలూచిస్తాన్లో కూడా అదే పరిస్థితి. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అదే. పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కనీసం మనుషుల్లాగా చూడడం లేదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోపిస్తున్నటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే తాజాగా కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో పాపం అక్కడ ఉన్నటువంటి 12 మంది అమాయకులైనటువంటి ప్రజలు, సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. తిరిగి దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. దాంట్లో ప్రతి దాడిలో ఒక 3 పాకిస్తానీ జవాన్లు, పోలీసులు వాళ్ళు కూడా చనిపోయారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి, నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అల్లర్లని తగ్గించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేస్తోంది. షహబాజ్ షరీఫ్ చాలా పెద్ద తలనొప్పిగా ఫీల్ అవుతున్నాడు. ఎలా దీన్ని అణచివేయాలి, ఈ ఉద్యమాల్ని, ఈ నిరసనల్ని ఎలా అణచివేయాలి అనేది షహబాజ్ షరీఫ్కి అర్థం కావట్లేదు. దీంతో ఒక నెగోషియేషన్ కమిటీ ఒకటి వేశాడు చర్చల కోసం. ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో చర్చల కోసం ఒక నెగోషియేషన్ కమిటీ వేశాడు. కానీ నెగోషియేషన్ కమిటీ సభ్యులు వచ్చినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారంటే లేదు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల ఆక్రోశం కాదు, ఆవేదన కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రజలు మోసపోతూనే ఉన్నారు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా కూడా మేము పాకిస్తాన్ మాట వినేది లేదు, మాకు స్వాతంత్రం కావాలంటున్నారు. మరికొంతమంది మాకు పాకిస్తాన్ వద్దు, భారతే ముద్దు, మేము భారత్లో కలిపేసుకుంటే బాగుంటుంది, తిరిగి భారత్ స్వాధీనం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు అక్కడి నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే అంశాన్ని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. పీఓజేకే విషయంలో భారత్ ఎప్పుడు కూడా ఒకటే స్టాండ్ బై ఉంది, ఒకటే వైఖరిని అవలంబిస్తూ వస్తుంది. అదేంటంటే పీఓజేకే విషయంలో మనం అగ్రెషన్ చూపించాల్సినటువంటి అవసరం లేదు, మనం ఏదో పెద్ద ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. పీఓజేకే విల్ కమ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఓన్. తనంతట తరిగే పీఓజేకే తనంతట తానుగానే భారత్లో కలిసిపోతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చమత్కరించారు. బట్ ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇతర మంత్రుల దగ్గర నుంచి కానీ ఈ అల్లర్ల సందర్భంగా పెద్దగా స్పందన రాలేదు. కేవలం రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే స్పందించారు. ఆయన కూడా ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఏదో ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పీఓజేకేనే తనంతట తానుగా భారత్లో కలిసిపోతుంది అనేటువంటి మాట రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మరి ఎందుకు ప్రధానమంత్రి గారు ఈ విషయం గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదు? వ్యూహాత్మక మౌనంగా మనం చూడాలా? మరి ఎందుకంటే జియో పాలిటిక్స్లో చాలా అంశాలు ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి, అమెరికాకి మధ్య స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్నేమో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ కానీ నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. అలాగే హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ అంటూ షహబాజ్ షరీఫ్ని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఇద్దరికి మధ్య ఒక లవ్ అఫైర్ కొనసాగుతూ ఉంది, పాకిస్తాన్కి, అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్కి, షహబాజ్ షరీఫ్కి. సో ఈ స్నేహగీతం మధ్యలో భారత్ వ్యూహాత్మక మౌనం ఏమైనా పాటిస్తోందా పీఓజేకే విషయంలో? అంత అగ్రెసివ్గా ఎందుకు ముందుకెళ్ళడం లేదనేది బహుశా ఇది వ్యూహాత్మక మౌనం కావచ్చు. ప్రధానమంత్రి మోదీ గారికి తెలుసు ఏ టైంలో ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో. బహుశా అదే ఆ యొక్క ఇండికేషనే మనకి రాజ్నాథ్ సింగ్ గారి నోటి మాటల్లో కనిపించినట్టుగా ఉంది. మనం ఏదో పెద్దగా యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పీఓజేకే ఎప్పటికీ కూడా భారత్లో అంతర్భాగమే, దీన్ని ఎవరు కాదనడానికి లేదు. కాబట్టి మరి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, మిలిటరీ యాక్షన్ తీసుకోవాలన్నా, లేకపోతే అంతర్జాతీయ సమాజం పైన
ఒత్తిడి తీసుకొచ్చి అమెరికానకో లేకపోతే రష్యాకో లేకపోతే చైనాకో నచ్చజెప్పి మనం కలుపుకోవాలన్నా ఏం చేస్తే బాగుంటుంది? కేవలం భూభాగాన్ని కలిపేసుకున్నంత మాత్రాన సరిపోదు. మళ్ళీ అక్కడ ప్రజలని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదొక పెద్ద సవాల్గా మారుతుంది. ఎందుకంటే అందులో అక్కడ ఉన్నటువంటి పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజల్లో అందరూ భారత్ని అభిమానించే వాళ్ళే ఉండరు. కొంతమంది కరుడుగట్టినటువంటి ఉగ్రవాదులు ఉంటారు, మత ఛాందసవాద సంస్థలు ఉంటాయి, మత ఛాందసవాద వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి అనేది అదొక సమస్య. అందుకే భారత ప్రభుత్వం పీఓజేకే విషయంలో కంగారు పడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. అదొక ఎమోషన్, అదొక అంతర్భాగం. ఎప్పటికీ మనకి పీఓజేకే అనేది భారత్లో అంతర్భాగమే. ఏనాటికైనా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇప్పుడు కూడా అదే మాటని రాజ్నాథ్ సింగ్ గారు పునరుద్ఘాటించారు, రిపీట్ చేశారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.